కృష్ణశాస్త్రి గారు చాలా గొప్పవాడు, ఆయన సినిమా కవి. ఆయన అందరినీ శ్రోతలను గురించి రాశాడు ఒక చోట. కొందరు ఊరికే దేనికి నవ్వరట, ఇలా చాలా భయంకరుడు అని పేరు పెట్టాడు. ఆయన్ని చూస్తే మనం ఏమన్నా ఈరోజు మాట్లాడదాం అనుకున్న సబ్జెక్ట్ ఏమిటి, మనకు శ్రీనివాసమూర్తి గారు ఏం చెప్పారు, ఇది గురు పరంపర భక్తి ప్రాధాన్యం అన్నారు కదా, అదే చెప్తున్నాను కదా. అయినా ఎందుకు ఈయన అసలు ఇంతసేపటి ముఖం ఇలాగే పెట్టుకున్నాడంటే ఆయన స్వభావమే అదట, దేనికి నవ్వడు, దేనికి కదలడు, ఆయన కూర్చుంటాడు. చాలా భయంకరుడు. చెప్పేవాడికి భయం చెమటలు పోస్తాయన్నమాట. నేను సరిగ్గా చెప్తున్నాను లేదో, దారి తప్పిపోయానా, ఏమన్నా ఒక టాపిక్ చెప్పి ఒక టాపిక్ పోయానా అని వాడికి వణుకు పుడుతుందట ఆయన్ని చూస్తే. ఇంకొక ఆయన ఊరికే నవ్వుతుంటాడు, ప్రతిదానికి స్పందిస్తూ ఉంటాడు, విపరీతంగా కదిలిపోతుంటాడు. ఏమన్నా నేను మరీ హాస్యాస్పదంగా చెప్తున్నాననే భయం కలుగుతుందట ఆయన్ని చూస్తే, ఆ మహానుభావుడిని చూస్తే. ఇంకొకడు ఆయన ఎప్పుడు స్పందించాలో అప్పుడు మాత్రమే స్పందిస్తాడు. ఓహో, ఈయన కొంచెం ఆయన కొలమానము, ఈయన ఎప్పుడు నవ్వితే ఇప్పుడు కొంచెం బాగానే చెప్పినట్టున్నాము, మళ్ళీ నవ్వనప్పుడు అంత బాగా చెప్పలేదు అని కొలతలు వేసుకోవాలి. ఇట్లా ఉంటారు శ్రోతలని, ఒక 5-6 విధాలుగా ఉంటారని చెప్పారనుకోండి. ఊరికే శ్రోతల గురించి మనకి ఇక్కడేం పెద్ద సంబంధం లేదు, మీరందరు మహా విద్వాంసులు, మీ విషయం వేరు. ఇది ఎందుకంటే ఇది జగద్గురు పీఠము, ఇక్కడ మీ సంస్కారం వేరు, మీ మానసికమైన స్థితి వేరు. ఇది ఏది చెప్పినా ఉత్తమమైనటువంటి వేదాంతమును అందుకోగలిగినటువంటి ఒక స్థితి, మనస్సులకు ఒక పరిపక్వత ఏర్పడినటువంటి సన్నివేశం ఇది. ఇక్కడ వాతావరణమే వేరు. సహజంగా సహజోక్తులుగా చెప్తున్నాను ఇవన్నీ కూడా. ఇట్లాంటి ఒక గొప్ప వేదిక మీద ఇవాళ 33 సంవత్సరాలు, ఈ 33 సంవత్సరాల ఈ సన్నివేశములో, ఈ వర్ధంతి మహాసభలో ఇవాళ నేను మాట్లాడటము, మీరు వినటము, వక్తగా నాకు, శ్రోతలుగా మీకు, మరి దీనిని ఏర్పాటు చేసినందుకు మన శ్రీనివాసమూర్తి గారు, అంతకుముందు కృష్ణారావు గారు, ఇంకా దీనికి సంబంధించిన అందరూ కార్యకర్తలు అందరము కూడా ఒక ధన్యత్వాన్ని పొందుతూ ఉన్నాము. Please subscribe to our YouTube channel. Like and share this video.